టైగర్ ఎన్టీఆర్ మరోసారి పౌరాణిక పాత్రలో మెరవనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి నేపథ్యంలో రూపొందనున్న భారీ చిత్రం కోసం తారక్ ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభించారు. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ పాత్రైనా ఏ జానర్లోనైనా తనదైన ముద్ర వేసే ఈ నటుడు పౌరాణిక పాత్రల్లో మరింత సమర్థవంతంగా రాణిస్తాడు. జై లవకుశ, యమదొంగ లాంటి చిత్రాల్లో తారక్ నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి నేపథ్యంలో ఓ భారీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటి నుంచే తీవ్రంగా సిద్ధమవుతున్నారు. మురుగన్ పుస్తకంతో కనిపించిన తారక్ పాత్ర కోసం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ డెడికేషన్ చూస్తే ఎన్టీఆర్ ఈ సినిమాతో మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ భారీ చిత్రం త్వరలోనే అధికారిక ప్రకటనతో అభిమానులను అలరించనుంది. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సిరీస్ తెలుగు తమిళంలో సంచలనం సృష్టించింది. రెండో పార్ట్ భారీ విజయం తర్వాత ఇప్పుడు మూడో పార్ట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు తెలుగు తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రెండో పార్ట్ తెలుగులో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు బిచ్చగాడు 3 కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మార్గన్ ప్రమోషన్స్ లో విజయ్ ఆంటోనీ సంచలన విషయాలు వెల్లడించారు. తానే దర్శకత్వం వహిస్తున్న బిచ్చగాడు 3 2027లో విడుదల కానుందని కన్ఫర్మ్ చేశారు. ఈ థ్రిల్లర్ సీక్వెన్స్ కోసం ఇంకా 2 ఏళ్లు ఆగాల్సి ఉంది. నిహారిక నిర్మాతగా మరో యూత్ఫుల్ చిత్రంతో సిద్ధమవుతోంది. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్లతో యూత్ లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నిహారిక ఇప్పుడు మరో యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. హీరోయిన్ గా నయన్ సారిక ఫైనల్ అయ్యారు. ఆయ్, గమ్ గమ్ గణేష వంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనుంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ జోడీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది, కథలో ఏ ట్విస్ట్లు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.